ప్రియులరా, ఈ బుధవారము బైబిల్ స్టడీలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినము మన యొక్క వాక్య భాగము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనము. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. రాజరక్షక నాయన యేసయ్యా ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మల్ని నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క బుధవారము సాయంకాలం అందు సంఘముగా చేర్చబడి నీ యొక్క నాయన యేసయ్యా ప్రభువా లేఖన భాగాలను ధ్యానం చేయుటకు కృప చూపినందుకై వందనాలు. నీ యొక్క ఆత్మ ద్వారా నడిపింపచేసి చదివేటువంటి వచన భాగాలన్నిటి నుంచి నేను మీ యొక్క చిత్తానుకూలమైనటువంటి వాక్యమును వినిపింపు చేయమని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ శక్తి సహాయతను మీరు అందించమని కోరుతూ ఉన్నాను. వినుచున్నటువంటి నాయన యేసయ్యా ప్రభువా ప్రతి ఒక్కరికి నీ అందైనటువంటి జ్ఞానమును ప్రభువా నేను మీరు అందించమని కోరుతూ ఉన్నాను. అపవాది యొక్క తంత్రాలన్నింటినీ యేసు నామములో బంధించమని కోరుతూ ఉన్నాను. సమస్త మహిమా గంధ ప్రభువా మీకే ఆరోపిస్తూ యేసు నామములో పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము మనం చదివినటువంటి వచన భాగం యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచన భాగంలో ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. ఈ మాట మనం చూస్తా ఉన్నాం. మన యొక్క మూలవాక్య భాగము రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయంలోని మొదటి 11 వచనాలు మనం చదువుదాం. హిజ్కియా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఈ బైబిల్ స్టడీలో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, పేజీ నంబర్ 327, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబరుచుకోమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పాను. ఇక్కడలో నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. హిజ్కియా దేవుని కొరకు చేసినటువంటి కార్యాలు, ఆయన యొక్క జీవిత విధానము, ఆయన ప్రార్థన చేసినటువంటి విధానాలు, ఇవన్నీ కూడా ముందున్నటువంటి అధ్యాయాల్లో మనము చూడగలుగుతాం. అయితే దేవుని కొరకు ఎంత గొప్ప ఖ్యాతిని, లేకపోతే దేవుని కొరకు ఎంత గంభీరంగా నిలబడినటువంటి స్థితిగతులన్నీ కూడా అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడైనటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినటువంటి మాట ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా హిజ్కియాకు తెలియజేసినటువంటి మాట ఏమంటున్నాడంటే, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని చెప్తూ ఉన్నాడు. మరణకరమైనటువంటి ఒక పరిస్థితి, ఒక కురుపు హిజ్కియాకు వచ్చిందన్నమాట. ఆ కురుపు యొక్క సారాంశం ఏంటంటే, నువ్వు బ్రతుకవు, నువ్వు మరణిస్తావు, కాబట్టి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చినటువంటి మాట. ఆ తర్వాత ఏం జరిగింది? అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హిజ్కియా చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనని మనం ఈ బైబిల్ స్టడీలో ఆలోచిస్తా ఉన్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. హిజ్కియా ఏ మాటలు అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడో ఈ మాటలు మనం అనగలమా? ఈ మాటల్ని మనం ప్రార్థన చేస్తూ
మన ప్రార్థనలో ఈ మాటలు మనం చెప్పగలమా? ఏంటంటే యథార్థ హృదయుడనై ఈ మాట మనం అనగలమా? అయ్యా, నీ ఎదుట నేను ఎంత యథార్థంగా జీవించాను అనే మాట మనం అనగలమా? తర్వాత సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును. సత్యముతో, ఈ హిజ్కియా తను చేసినటువంటి ప్రార్థనలో సత్యముతో అని అంటున్నాడు కదా. ఈ సత్యము అనేటువంటి మాటని సత్యముతో నీ ఎదుట నేనెట్లు నడుచుకున్నాను అని అంటున్నాడు కదా. మనం మన యొక్క జీవితాంతం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలు, పుట్టినప్పటి నుంచి మనకు జ్ఞానం వచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి విషయాలన్నిటినీ పోల్చి చూసినప్పుడు మనం ఈ మాట అనగలమా? సత్యముతో నీ ఎదుట ఆయన సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో సత్యంతో నేను ఎట్టా నడుచుకున్నాను, ఈ మాట మనం అనగలమా? నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో. నీ దృష్టికి అనుకూలముగా, దేవుని దృష్టికి అనుకూలంగా నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. ప్రియులారా, ఇలాగా గనక మనం ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క కృప, ఆయన యొక్క వాక్కు లేదా ఆయన యొక్క రిప్లై, ప్రార్థన చేసిన దానికి జవాబు వెంటనే మనకి లభిస్తుంది. మనం ఎందుకని అలా హిజ్కియా చేసినట్లుగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాము? హిజ్కియా చేసినట్టుగా మనం ఎందుకు ప్రార్థన చేయలేము అంటే, హిజ్కియా ఏ మాటలను, ఏ విషయాలను ఉపయోగిస్తూ చెప్పాడో వాటిని మన జీవితంలో మనం చూడలేదు గనక, వాటిని మనం మన జీవితంలో కలిగి లేము గనక, ఇంతకాలం మనం ఈ భూలోకంలో జీవించినటువంటి యొక్క జీవిత దినాలన్నిటిలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘంలో ఒక విశ్వాసిగా, సంఘంలో ఒక పెద్దగా, ఒక నాయకురాలిగా మనం ఉండేటువంటి ఈ యొక్క విషయాలను అనుసరిస్తూ చూసినప్పుడు ఈ మాట యథార్థ హృదయుడనై, ఈ మాట మనం చెప్పగలిగితే, దేవా నీ దృష్టికి నేను యథార్థ హృదయుడనై ఉన్నాను అని చెప్పటానికి ఎంతవరకు స్కోప్ ఉంది? ఎంతవరకు మనం చెప్పవచ్చు అమ్మా? ఎంతవరకు చెప్పొచ్చు? నీ ఎదుట నేను యథార్థుడను, యథార్థమైన మనస్సు కలిగిన వాడను, నా ప్రార్థన యథార్థమైనది, నేను ప్రార్థన చేసేటప్పుడు ఏ మాటలైతే నేను వచిస్తున్నానో అవన్నీ కూడా యథార్థమైనవి అని చెప్పగలమా? మనం చెప్పగలమా? చెప్పలేమా? కొంతవరకు చెప్పగలం కదా, అంతా కాదు కానీ కొంతవరకు చెప్పగలం. నేను ఈ మాటలు చెప్పొచ్చు అనుకుంటున్నాను. ఏంటంటే, కొంతమంది ప్రార్థన చేయమని మాకు, మీరు మాత్రమే ప్రార్థన చేయండి అని చెప్తారు. చెప్తే ఏమవుతుంది? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? వాడు ఏం చేయాలా? సంఘ పెద్దలను పిలిపించాలా? యేసు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు వాడిని స్వస్థపరుస్తాడని యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం కదా. సో ఏదైనా ఒక పరిస్థితి గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు లోపలికి ఒక మాటతో నేను ప్రార్థన చేస్తూ బయటికి ఇంకొక మాటతోటి ప్రార్థన చేయటం అనేది ఎలా ఉంటుంది చెప్పండి? బయటికి ఈ కుటుంబంలో ఈ వ్యక్తికి శ్రమ కలిగింది ప్రభువా, మీరు ఆ శ్రమ నుంచి విడిపించండి అని చెప్పటం ఎలా ఉంటుంది? ప్రభువా నాయనా, ఇలాంటి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చిందయ్యా, ఈ పరిస్థితి వల్ల ఇట్లాంటి రోగం వచ్చిందయ్యా ఇతనికి లేదా ఈ సహోదరుడికి, దయించి ఈ రోగం నుంచి విడుదల కలిగించండి అయ్యా అని చెప్పడం ఎలా ఉంటుంది? అంటే యథార్థ హృదయుడనై అనేటువంటి మాట ఇక్కడ మరి హిజ్కియా వాడుతున్నాడు. అంటే తన యొక్క మాట తీరులో తను ఏ విషయాన్నైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ విషయంలో బయటకు ఒకటి లోపలికి ఒకటి కాదు, కానీ ఉన్నది ఉన్నట్టుగానే యథార్థంగానే ప్రార్థించాడు అని దీన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంది. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో.
సత్యముతో నేను ఎలా నడుచుకున్నానో, సత్యం. మా నాన్నకి ఈ మాట బాగా చెప్తాడు. ఇంట్లో మేము ఏదైనా తప్పు చేస్తే ఆయన మమ్మల్ని పట్టుకొని కొట్టేవాడు. కొట్టేటప్పుడు ఏం అడిగేవాడంటే, నాకు సత్యం చెప్పండి అనేవాడు. సత్యం కావాలా? సత్యం చెప్పండి, నిజం చెప్పండి, అసలు ఎవరు తప్పు చేశారు, ఎలా చేశారు అది చెప్పండి అని అంటాడు. కాబట్టి సత్యముతోటి నేనెట్లు నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటాను. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నడుచుకునేటువంటి క్రమంలో మన జీవితం సత్యవర్తనమైనటువంటి జీవితమేనా? సత్యం అంటే ఇంటికాడ ఒక జీవితం, బయట ఒక జీవితం కాదు. ఒకనొకప్పుడు నేను ఒక అమ్మాయిని అడిగా, అమ్మ నీ పేరు ఏం పేరు అంటే, దుర్గా అండి అని. నా పేరు దుర్గా అండి అని. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దుర్గా అని పిలవట్లా, ఆ అమ్మని ఎస్టర్ అని పిలుస్తున్నారు. నేను అన్నాను, అదేనమ్మా వాళ్ళు నేను ఎస్టర్ అని పిలుస్తున్నారంటే, ఇంటికాడ చర్చిలోనేమో ఎస్టర్ అండి నా పేరు, కానీ సర్టిఫికేట్లో నా పేరు మాత్రం దుర్గా అండి. అక్కడ యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నానండి, అక్కడ విశ్వాసి అంటారండి నన్ను. కానీ ఇక్కడ నేను విశ్వాసిని కదండి, ఇక్కడ నేను అవిశ్వాసినే అని చాలా సునాయాసంగా ఆ అమ్మాయి అమాయకంగా చెప్తా వచ్చింది. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, హిజ్కియా ప్రార్థనలో ఏమంటున్నాడంటే, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తిను. నీ దృష్టికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించి తిను. ఇది మనం చాలా వరకు మిస్ అవుతున్న పాయింట్ అన్నమాట. మనకు నచ్చింది ఏదో మనం చేసుకొని అది భక్తి అనుకుంటున్నాం. మనకు నచ్చింది ఏదో మనం చేస్తున్నాం, దాన్ని ఏమనుకుంటున్నాము, అదే భక్తి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వాక్యంలో హిజ్కియా ఏమంటున్నాడంటే, సత్యముతో ఇక్కడ ఏమన్నాడు, నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు నడుచుకుంటున్నాను. నీ దృష్టికి అనుకూలముగా, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది ఏంటి అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రం. కొత్త నిబంధనలు అయితే ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలు, ప్రభు చెప్పినటువంటి మాటలు, ఆ తర్వాత మనకు ముందుగా నడిచినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు, మరి వీళ్ళందరూ ఏ విషయాల్ని చెప్పారో ఆ విషయాలన్నింటినీ కూడా మనం పాటించేటువంటి క్రమంలో ఏమన్నాడండి వాక్యంలో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును. దేవుని దృష్టికి అనుకూలంగా అంటే దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా నేనెట్లు నడుచుకుంటునో జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. అప్పుడు ఏం జరిగిందంటే, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే, అంటే ముందు హిజ్కియాకి ఈ మాట చెప్పాడు, చెప్పి తిరిగి వెళ్తున్నాడు. నడిమిశాల అంటే హిజ్కియా ఉండేటువంటి గది, మధ్యలో ఉండేటువంటి గది, ఆ తర్వాత గది, ఆ గది దాటి అవతలకు వెళ్ళక మునిపే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. కాబట్టి యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమైంది. ఏమంటున్నాడండి, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము. యెషయా తోటి దేవుడు చెప్పినటువంటి మాట చెప్పి తిరిగి వెళ్తూ ఉండేటువంటి క్రమంలో నడిమిశాల దాటి అవతలకు వెళ్లే లోపల దేవుడు మరలా హిజ్కియా గురించి చెప్పాడు అనమాట. చెప్పి నువ్వు వెళ్ళి హిజ్కియాకి ఈ విషయం చెప్పమని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రియులరా, ఇక్కడ మనం చూసినప్పుడు ఒక సమస్య వచ్చింది. నువ్వు ఇంక బ్రతకవు, నువ్వు మరణిస్తావు, కాబట్టి నీ ఇల్లు చక్కబరుచుకోమని దేవుడు ప్రవక్త ద్వారా మరి హిజ్కియాకి చెప్పాడు. హిజ్కియా అది తెలుసుకున్న వెంటనే కన్నీరు విడుస్తూ ఈ విధంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మరలా అదే యెషయా ప్రవక్తకి హిజ్కియా గురించినటువంటి విషయాలు చెప్పి
ఏమంటున్నాడు? నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పేసి ఆ మాట వెంటనే ప్రవక్తకు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మన ప్రార్థన వింటాడా? ఈ యొక్క హిజ్కియా ప్రార్థన గురించినటువంటి మాటలు చూస్తే ఎంతసేపట్లో సమాధానం వచ్చింది? ఎంతసేపట్లో దేవుడు తన యొక్క సమాధానాన్ని బయలుపరిచాడు అంటే, ఆ గది దాటి అవతలకు వెళ్ళక మునిపే దేవుడు మరి ఆ సమాధానాన్ని, రిప్లైని, మరి ఆ ప్రార్థనకు జవాబును వెంటనే దయచేశాడు. కాబట్టి ప్రియులరా, హిజ్కియా ప్రార్థన గురించినటువంటి విషయాన్ని మనం గమనిస్తే చాలా క్లియర్గా దేవుడు మన యొక్క ప్రార్థన వింటాడని, యథార్థవంతుల యొక్క ప్రార్థనను ఆయన అలక్ష్యం చేయడని, వెంటనే ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడని మనకి తెలుస్తుంది. అయితే పరిసయ్యుల వలె చేసేటువంటి ప్రార్థన కాదు ఇది. గోడ చివర లేకపోతే వీధి సందుల మధ్యలో నిలబడి లక్ష రేకులు వెడల్పు చేసుకొని ఆకాశం వైపు తిరిగి చేతులు జోడించి అలాంటి ప్రార్థన కాదు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో మనకేం కనిపిస్తూ ఉందంటే, హిజ్కియా తన యొక్క జీవితం మొత్తాన్ని అలా విప్పి చూపించాడనమాట. తన యొక్క సాక్ష్య జీవితాన్ని అలా చూపించాడు ప్రభువుకి. తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క నిరీక్షణని, దేవుని మీద ఉంచినటువంటి భక్తిని, ఎలాంటి భక్తి కోణం, ఎలాంటి మరి క్వాలిటీ లైఫ్ అనేటువంటిది, ఎలాంటి భక్తి కలిగినటువంటి జీవితం హిజ్కియా కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని అలా చూపించేశాడు. అలా చూపించి కన్నీరు విడిచి ప్రార్థన చేయగానే దేవుడు కూడా వెంటనే సమాధానాన్ని చెప్పాడు. కాబట్టి హిజ్కియా ఏ ఏ విషయాలతోటి ప్రార్థన చేశాడో ఆ విషయాలను బట్టి దేవుడు, హిజ్కియా నీ యథార్థత చూశాను, నీ సత్య జీవితాన్ని చూశాను అని అనలేదు. ఏమన్నాడు? నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ వచ్చేసిందో. కొంతమంది కొన్ని విషయాల కోసం సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూనే ఉంటారు. మేమైనా మీరైనా మనందరం కూడా కొన్ని విషయాల కొరకు సంవత్సరాల తరబడి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్ని విషయాల కొరకు చేసిన ప్రార్థన కాదు ఇది. హిజ్కియా తన సొంత అవసరాల కోసం చేసిన ప్రార్థన కాదు ఇది. ఈ ప్రార్థన ఏంటంటే లైఫ్లో అవునా కాదా, ఉండటమా పోవటమా అనేటువంటి ఒక డెసిషన్ పాయింట్ అన్నమాట. దేవుడు హిజ్కియాకి చెప్పాడు, నువ్వు బ్రతకవు, నువ్వు మరణం అయిపోతున్నావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పేసి దేవుడు చెప్పాడు. అప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ హిజ్కియాకు జరిగిన పరిస్థితి గురించి మన నిజ జీవితంలో జరుగుతున్న పరిస్థితులతోటి పోల్చి చూద్దాం. ఉండట్టుండి సడన్ గా మనకు ఒక అపాయం వచ్చింది. ఏమొచ్చింది? ఉండట్టుండి సడన్ గా ఒక అపాయం వచ్చింది. సడన్ గా ఒక అపాయం రాగానే అపాయాన్ని బట్టి మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాము అనేటువంటిది మనం ఆలోచిస్తాం. అర్థమైందా? యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతు ఏం చేశాడంటే, తన యవ్వన కాలం నుంచి వృద్ధుడయ్యే వరకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగానే జీవించాడు. అన్ని దశల్లో దేవుని ఎడల నమ్మకత్వాన్ని చూపించాడు. కానీ తనకు అన్నీ సమకూడినాయి అనే విషయం తెలుసుకున్న తర్వాత, తను అన్నిట్లో కూడా స్థిరపరచబడ్డాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క మాటను విస్మరించాడు. పోయి ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నటువంటి ఆహాబు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతోటి వియ్యం అందటానికి ప్రయత్నం చేశాడు. దేవుడు చెప్పాడా నీకు వాళ్ళతోటి వియ్యం అందమని? నీకు తెలీదా యెజెబెలు ఎలాంటిదో? యెజెబెలు దేవుని యొక్క ప్రవక్తలను ఎంతమందిని చంపించిందో నీకు తెలీదా? నాబోతు యొక్క ద్రాక్ష తోట విషయంలో ఏం జరిగిందో తెలీదా? ఇవన్నీ తెలియకుండా నువ్వు పోయావు అక్కడికి. వెళ్ళిపోయినప్పుడు అక్కడ
వాళ్ళు చేయాల్సిన కుయుక్తి పన్నాగం పన్నారు. అదిగో ఆశ్రయపురాలుగా ఉండేటువంటి రామోత్ గిలాదు ఉంది కదా, వాటిని పట్టుకోవడానికి పోదామా? రామోత్ గిలాదుని, మన యొక్క భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఫిలిష్తీయులు ఆక్రమించుకున్నారు కదా, దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకుందామా అని అడిగి వాళ్ళు వెళ్ళేటప్పుడు అయినా దేవుని చిత్తం ఏదో తెలుసుకుందాం అని అనుకున్నారు. అప్పుడు అహాబు దగ్గర ఉన్న 400 మంది ప్రవక్తలు ఏమన్నారండి? రామోత్ గిలాదు మీదకి వెళ్తే దేవుడు నీకు ఆ రామోత్ గిలాదు నీ వశం చేయబోతున్నాడు అని చెప్పేశారు. వాళ్ళందరూ ఏకకంఠంతో చెప్పేశారు. అప్పుడు యెహోషాపాతు అన్నాడు, దేవుని ప్రవక్త ఎవరన్నా ఉన్నారా లేరా? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేరా నీ దగ్గర అని అడిగినప్పుడు అప్పుడు ఆహాబు అన్నాడు, అయ్యా ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు చూసినా నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు, పిలిపించి చెప్పు అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి మికాయా అనే ఒక ప్రవక్తని పిలిచినప్పుడు ఆ మికాయా అనే ప్రవక్త చెప్పాడు, నువ్వు యుద్ధానికి పోతే మళ్ళీ రావు నువ్వు అని చెప్పాడు. అప్పుడు ఆహాబు అన్నాడు, చూసావా నేను చెప్పాను కదా, ఇతను ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు అని చెప్పేసి అని అన్నాడు. సరేనని వాళ్ళు అలానే యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషాపాతుకి త్రుటిలో తప్పిన ప్రమాదం లాగా అయింది. ఆహాబేమో మరణించాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే హిజ్కియా తన యొక్క అవసాన దశలో ఇంకా నువ్వు మరణించబోతున్నావు అని తెలుసుకున్నప్పుడు గబగబా తనకు కలిగినటువంటి ఆ కురుపు, ఆ గాయం, ఏదైతే సమస్య వచ్చిందో, దేన్ని బట్టి అయితే మరణించబోతున్నాడో దాన్ని బట్టి ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడా? డాక్టర్ దగ్గరికి పోయాడా? ఫస్ట్ పని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంతే. ఫస్ట్ ప్రయారిటీ గాడ్. మన లైఫ్లో మనకు జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం వెనుక, ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క ఇబ్బంది, ప్రతి ఒక్క ఆపద, ప్రతి ఒక్క గడ్డు పరిస్థితి వెనుక మనం తీసుకోవాల్సిన మొదటి నిర్ణయం ఏమై ఉండాలా? దేవునికి చెప్పటం, ప్రార్థన చేయటం, అది మొదటి నిర్ణయం అయి ఉండాలా. మరి మన నిర్ణయాలు అలానే గనక ఉంటే దేవుడు కూడా అలాంటి కార్యాలే చేస్తాడు. ఈడ ప్రవక్త చెప్పాడు, ఆ గది దాటి అవతలకు పోకముందే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ప్రవక్తకు మరలా సమాధానం చెప్పాడు. వెంటనే వచ్చి చెప్తా ఉన్నాడు, యెహోవా దేవుడు నాకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచేట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకి ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకిచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు చేతిలో పడకుండా నేను విడిపించేదను. అటు పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఫస్ట్ ప్రార్థన జరిగింది ఇక్కడ. తర్వాత మెడిసిన్ మందు అనేటువంటి తర్వాత ఉంది. మొదట ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఏమైంది? అంజూరపు పండ్ల ముద్దకు బలం వచ్చింది. అర్థమైందా నేను చెప్పింది? దేవుడు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఆ అంజూరపు పండ్ల ముద్ద అనేటువంటిది ఉందే, ఆ కురుపుకి పెట్టవలసినటువంటి ముద్ద, దేవుడు ఆజ్ఞాపించకుండా నువ్వు ఆ ముద్ద తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. దేవుడు ఆయుష్యం ఇచ్చాడు కాబట్టి ఆ ముద్ద అక్కడ పెట్టినప్పుడు ఆ కురుపు తగ్గిపోయింది. 15 సంవత్సరాల కాలాన్ని దేవుడు మరలా హిజ్కియాకు దయచేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం
యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలోకి వెళ్దాం. 38వ అధ్యాయం. సేమ్ ఇప్పుడు మనం చదివినటువంటి విషయాలే యెషయా 38లో కూడా ఉంటాయి. సేమ్ అయ్యే విషయాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ హిజ్కియా మరి అతడు రచించినటువంటి ఒక ప్రార్థన, ఒక విన్నపం, దేవుణ్ణి బట్టి స్వస్థత పొందిన తర్వాత రచించినటువంటి ఒక మరి కీర్తన అనుకోవచ్చు, లేకపోతే ఆ విషయాన్ని మనము చూద్దాం. రచించినటువంటి విషయాన్ని చూద్దాం. ఆ దినములలో ఈ విషయాలన్నీ కూడా మనం చదివాం కాబట్టి మనం ముందుకెళ్దాం. చూడండి, యెహోవా తాను 7వ వచనం చదువుతున్నాను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఇది చాలా ముఖ్యమండి. ఈ రోజుల్లో మనం ఏం ఆలోచిస్తున్నామంటే, దేవుడు మనతోటి వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండవది, దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? ప్రవక్త ద్వారా. దేవుడు డైరెక్ట్గా వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు కలలు దర్శనాల ద్వారా మనతోటి మాట్లాడతాడు. అయితే ఇవన్నీ మాట్లాడతాడు అని నేను చెప్తున్నాను కదా, మాట్లాడతాడు అనటానికి ఏం కావాలి చెప్పండి? రుజువు కావాలి. ఏం కావాలి? రుజువు. నీ గురించి దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, ఇది నువ్వు చెయ్యి అని అంటే, నా గురించి దేవుడు నీకు చెప్పిన మాట వాస్తవమే, నేను కాదనట్లా. ఎందుకని? అక్కడ యెషయా ప్రవక్త ఏం చేశాడు? హిజ్కియా గురించి దేవుడు చెప్పినటువంటి మాట గ్రహించి వెళ్ళి హిజ్కియాకి చెప్పాడు. కాబట్టి దేవుడు నా గురించి, ప్రవక్తలైనటువంటి వారు లేదా ప్రవచింపదగినటువంటి వారు, ప్రవచనాలు చెప్పేటువంటి వారికి నా గురించి లేదా మన గురించి దేవుడు మాట చెప్తాడు, కాదనట్లా. కానీ మాట చెప్పాడా లేదా అనేటువంటి రుజువు పరుచుకోవాల్సింది మనమే. అర్థమైందా? రుజువు పరుచుకోవాల్సింది ఎవరు చెప్పండి? మనం రుజువు పరుచుకోవాలి. ఇక్కడ ఆ రుజువు అనేటువంటి దాని గురించి మనం చూస్తా ఉన్నాం. ఏంటది? చూడండి, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. దేవుడు నా గురించి నీతోటి చెప్పాడు అని చెప్పడానికి నాకు ఒక సూచన చూపించాలి. దేవుడు నా గురించి నీకు ఈ విషయాన్ని చెప్పాడు కదా, మంచిది. నా గురించి నీకు ఈ విషయాన్ని చెప్పినందుకు సంతోషమే. కానీ దానికి ఏం కావాలి? నాకు రుజువు కావాలి. రుజువులు ఉండాలి. అంటే రుజువు లేకపోతే నమ్మవా? ఇక్కడ వాక్యంలో మరి రుజువులు ఉన్నాయి మరి. కాబట్టి ఆ రుజువు ఏంటి అంటే, ఈ రుజువు చూడండి ఎలా ఉందంటే, ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేశాను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి గడియారం లాంటిది కాదు అది. ఆ గడియారము ఏంటంటే సూర్యుని కాంతి చేత ఎండ గడియారం. చూడండి, ఎండ గడియారం అని ఒకటి ఉంది. పాతకాలంలో ఈ ఎండ గడియారం అనేది ఒకటి ఉండేది. మరి ఇప్పుడు అందరికీ తెలుసో లేదో కానీ, నేను కూడా దీన్ని నిజంగా చూడలేదు, కానీ ఏ ఫోటోల్లో తర్వాత యూట్యూబ్లో చూడటమే. సూర్యుని యొక్క కాంతి వచ్చే దగ్గర ఒక పొల లాంటిది, ఒక కర్ర లాంటిది పెడతారు. పెట్టి దానికి అటువైపు ఇటువైపు మెట్లులాగా ఏం చేస్తారంటే కర్ర బద్దలు పెడతారు. సూర్యుడు ఇలా ఇటు నుంచి ఇటు వెళ్తాడు కదండి, అటు నుంచి ఇటు వెళ్తాడు కదా, తూర్పు నుంచి పడమరకలు వెళ్తాడు కదా. ఇటు నుంచి ఇలా వెళ్ళేటప్పుడు ఆ కర్ర కొన నీడ ఏమవుతుందంటే ఒక మెట్టు మీద కనిపిస్తుంది. 1 గంట అయింది. రెండో మెట్టు మీద కనిపించి 2 గంటలు అయింది టైం. అలా టయాన్ని ఆ రోజుల్లో వాళ్ళు అలా చూసేవాళ్ళు. ఇప్పుడు దేవుడే మాట్లాడాడు అని ధృవపరుచుకునేటువంటి విషయంలో ఏం జరిగిందంటే, 10 మెట్లు కిందకి వెళ్ళినటువంటి నీడ ఏమైంది? 10 మెట్లు వెనక్కి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే సాధారణమైన విషయం కాదు, ఇది అసాధారణమైన విషయం. ఏంటి అసాధారణమైన విషయం? సూర్యుడు ఇటు వస్తే నీడ గదులుతుంది. అంటే హిజ్కియా కొరకు దేవుడు సూర్యుడిని ఏం చేశాడు? ఒక 10 గంటలు లేదా కొంత సమయాన్ని వెనక్కి తిప్పాడు అనమాట. వెనక్కి తిప్పితేనే కదా నీడ మారుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి కార్యం అన్నమాట.
ఏదో నాకు చూడు అటు చూస్తే ఆ సుక్కు కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అప్పుడు దేవుని చిత్తం నమ్ము అనడానికి లేదు. ఇక్కడ ఇది బలమైనటువంటి ఒక విషయం. నీడ ఎప్పుడైనా ముందుకు వచ్చిందంటే దాన్ని మళ్ళీ వెనక్కి రాదు. రోజు మారితే తప్పితే ఇంకా మళ్ళీ రాదు. అలాంటిది చూస్తూ ఉండగా నీడ వెనక్కి వచ్చింది అంటే అది దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క గుర్తు. ఇది దేవుడు చేశాడు అని చెప్పడానికి, దేవుడు చెప్పాడు అని చెప్పడానికి ఆనవాలన్నమాట. కాబట్టి ప్రియులరా, హిజ్కియా జీవితంలో మనం గమనించినప్పుడు ఇలాంటి పరిస్థితిని బట్టి దేవుడు తనకి 15 సంవత్సరాల ఆయుష్యం ఇచ్చాడు అని చెప్పడానికి ఇది రుజువు అని మనము గ్రహిస్తా ఉన్నాం. అప్పుడు యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ 9వ వచనం నుంచి చూస్తున్నాం. ఏది? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే 10వ వచనం చూడండి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను. టైం కూడా చెప్తున్నాడు, మధ్యాహ్న కాలమందు అని చెప్తున్నాడు. మధ్యాహ్న కాలము అనేటువంటిది ఇందాక చెప్పినటువంటి గడియారం అని, ఎండ గడియారం అని చెప్పాను చూసారా? ఆ ఎండ గడియారం యొక్క ముళ్ళు లేకపోతే దాని యొక్క నీడను అటు ఇటు మార్చడానికి వీలైనటువంటి ఒక సమయాన్ని గుర్తించి చెప్తా ఉన్నాడు అనమాట. ఆ దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను. నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోక నివాసినై ఇక మనుషుల కానకపోదునని నేను అనుకుంటుని. ఈ విషయాలన్నీ ఏంటంటే హిజ్కియా హృదయంలో కలిగినటువంటి వేదన, భయము, ఆందోళన, ఈ విషయాలన్నీ అన్నమాట. ప్రవక్త నీవిక బ్రతుకు మరణం అవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడే, ఆ చెప్పినప్పుడు జరిగినటువంటి తన మనసులో కలిగినటువంటి విషయాలన్నీ ప్రార్థన చేసి దేవుడు సమాధానం ఇవ్వక ముందు వరకు తనకు కలిగినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తూ ఉన్నాడు. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోక నివాసిన ఇకను మనుషులను కానకపోవుదునని నేను అనుకుంటుని. నా నివాసము పెరికివేయబడెను. గొర్రెల కాపరి గుడిసె వలె అది వాని యొద్ద నుండి ఎత్తుకుని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనినట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగు వరకు ఓర్చుకొంటిని. అది ఆ ఉదయమగు వరకు అంటున్నాడు చూడండి. రాత్రి 10 గంటలు మధ్యాహ్న కాలం నుంచి మళ్ళీ ఉదయం వరకు మనం క్యాల్కులేట్ చేసుకోవడానికి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు వాక్యం. సింహము ఎముకలను విరచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడెను. ఒక్క దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరుకువాని వలెను కొరుకువలెను. నేను కిచకిచలాడి తిని గువ్వ వలె మూలిగి తిని. ఉన్నత స్థలముల తట్టు చూచి నా కన్నులు క్షీణించెను. నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూట పడి ఉండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చను, ఆయనే నెరవేర్చును. ఆయన మాట ఇస్తే అదేం చేస్తాడు? ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడా లేదా అనేటువంటి దానికి నీకేం కావాలి? రుజువు కావాలి, సూచన కావాలి. దేవుడు నాకు ఇది చెయ్యమని చెప్పాడు, లేకపోతే నీ గురించి దేవుడు నాకు ఇలా చెప్పాడు అంటే నా గురించి నీకు చెప్తే ఓకే, మంచిదే, దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను. అయితే దేవుడు నా గురించి నీకు చెప్పాడని చెప్పడానికి నాకేం కావాలా? రుజువు కావాలా? రుజువు. తర్వాత మనం చూస్తా ఉన్నాం చూడండి. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితిని.
నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. నా పాపాలన్నీ ఇలా పట్టుకొని దేవుడు ఇట వీపు వెనక పారేసుకుంటే ఎలా ఉంటుందో అలా హిజ్కియా జీవితాన్ని అంతా పరిశీలించి ఆయన పాపాలన్నీ అలా వెనక వేశాడు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. ముందేం చెప్పాడు? నువ్వు ఇంక బ్రతుకు, మరణం అయిపోతా ఉన్నావు, నీళ్ళు చక్కపరుచుకోమని చెప్పినటువంటి మాటకు ఇక్కడ ఏమంటున్నాడు అండి? ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఆ దినం పోయింది, ఆ దినం పోయి తెల్లవారింది అన్నమాట. తెల్లవారిన తర్వాత జరిగిన విషయాల్లాగా చెప్తా ఉన్నారు. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతము. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. మరియు హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయేదననుటకు గురుతేమని అడిగి ఉండాను. కాబట్టి గురుతు ముందు అడిగాడు కాబట్టి దేవుడు గురుతు చూపి తన యొక్క స్వస్థత కార్యాన్ని జరిగించి మరణం కావలసినటువంటి హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్యమును దయచేసి ఉన్నాడు. అందుకే మనం ఏమంటా ఉన్నాము? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే దానిని నెరవేర్చును. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క బుధవారము చేరి వచ్చినటువంటి మీరందరూ కూడా, మీరు మనందరం కూడా యెషయా 38వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయాన్ని పరిశీలించి చూసినప్పుడు దానిలో మరి హిజ్కియా యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము, ఆయన యొక్క కుటుంబం స్థిరపరచబడటం, వేరే రాజులు వచ్చి దండెత్తి కుటుంబాలను నాశనం చేయకుండా కాపాడటానికి దేవుడు తన యొక్క కృప చూపటం, 15 సంవత్సరాల ఆయుష్యమును దయచేయటం, ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని అయితే నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. దేవుడు చూసింది కన్నీటి ప్రార్థన. దేవుడు చూసింది ఏంటి? కన్నీటి ప్రార్థన. కానీ ఉట్టి కన్నీటి ప్రార్థన కాదు ఇది. కేవలం బాధ కలిగినప్పుడు మనం కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయటం ఒక్కటే కాదు ఇక్కడ కనిపిస్తుంది. తన జీవితం యొక్క విధానాన్ని పరిశీలించి, ప్రభువా నా సాక్ష్య జీవితం ఇది, నేను నీ ఎదుట సత్యముతో ఎలా నడుచుకున్నానో, యథార్థవంతుడనై ఎలా నడుచుకున్నానో, అవన్నీ నీ కట్టడలను న్యాయ విధులను నేను ఏ విధంగా తప్పిపోకుండా అనుసరించానో వాటన్నిటిని బట్టి నన్ను రక్షించమని ప్రార్థన చేశాడు కదా. అలాంటి సాక్ష్య జీవితం కలిగి మనము ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థతను శీఘ్రంగా మనకు దయచేస్తాడు. మన యొక్క జీవిత విధానం గురించి, మన యొక్క తీర్పు దినాల్లాగా ఇక నువ్వు బ్రతకు మరణం అవుతావు అని చెప్పినా కానీ మనం దాన్ని బట్టి భయపడకుండా మొదట మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ద్వారా మనం గొప్ప కార్యాలు పొందుకునేటువంటి వారిగా, అది కూడా రుజువులతో కలిసి, దేవుడు ఇది నాకు చెప్పాడని నేను ఒక రుజువుతోటి చెప్పినప్పుడు నా హృదయం దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తుంది. అవును కదా, దేవుడు నాకు రుజువుతో సహా చూపించాడు. కాబట్టి హిజ్కియా జీవితాన్ని ఇదేనో మనందరం కూడా ఆలోచిస్తూ అలాంటి భక్తి జీవితాన్ని మనందరం కూడా అలవర్చుకుందాం. దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిల్లో ఈ సాయంకాలం వేళ ఆశీర్వదించి దీవించునుగా.